हरि ओम हरि ओम हरि ओम। कारणजन्मुलैन श्री बम्मर पोतनामाच्युल वारि काव्यं श्रीमदांध्र महाभागवतं। పోతన గారు తన భాగవత కార్యారంభంలో మంగళాచరణాన్ని ఈ విధంగా కావించారు. శ్రీకారం చుడుతూ ఇట్లా రాశారు: శ్రీ కైవల్య పథంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృజాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగనా డింభకున్ మహానందంగనా డింభకున్. ఈ పద్యం చూడండి, భాగవతాన్ని కల్పవృక్షంతో పోలుస్తున్నారు. ఈ పద్యానికి శ్లేషార్థం. ఒక పక్క భాగవతాన్ని కొనియాడుతూ భాగవతంలోనే ఔన్నిత్యాన్ని చెప్తూ ఇంకో పక్క కల్పవృక్షాన్ని వర్ణిస్తున్నట్టుగా ఉంది. లలిత స్కందం కృష్ణమూలము సుకాలపాభిరంబు లలిత స్కందం కృష్ణమూలము సుకాలపాభిరంబు మంజులతా శోభితము సువర్ణ సుమనస్సు జ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబు నై విమల వ్యాసాల వాలంబు నై వెలయున్ భగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై. పోతన గారు భాగవత కావ్యాన్ని వ్రాస్తున్నప్పుడు ఒకనాడు సరస్వతీదేవి ఆయన కన్నుల ముందు కనిపించి ఎదురుగా నిల్చుని ఏడుస్తుందంట. అది చూచి తన మనసు కరిగినటువంటి పోతన గారు ఈ పద్యాన్ని చెప్పారు. కాటుక కట్టి నీరు చనుకట్టుపై బడ ఏలయేక్షదో కటపదైత్యమతనుని గదిలి కోడల ఓ మదంబ ఓ హటక గర్భురాణి నిన్ను అకటికింగొనిపోయి అల్ల కర్ణాటకిరాతకీచకులక కర్ణాటకిరాతకీచకులకం త్రిశుద్ధిగణము భారతీ అని ఆమెకు వాగ్దానం చేశారు. ఒకనాడు రామభద్రుడు ఆయన కలలో కనపడి ఈ విధంగా ఆయన్ని భాగవతాన్ని తెలిగించమని ప్రోత్సహించినట్టు ఈ పద్యంలో తెలుస్తుంది. మెరుగు చెంగటనున్న మేఘంబుకైవడి వివిధ చెంగటనుండనొప్పువాడు చంద్రమండల సుధాసరంబు పోలిక ముఖమున చిరునవ్వు ములచువాడు వలీత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మోపున బరుగువాడు నీల నగగ్ర సన్నిహిత భానుని భంగి ఘనకీటము తల కలువాడు పుండరీక యుగము బోలు కనులవాడు వెడదయురము వాడు విపుల బద్ధమూర్తివాడు రాజముఖ్యుడోక్కరుడు
నా కనుకవకు ఎదురుగా కనబడియే. ఆయన కార్య ఆరంభంలోనే పలికెటిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెదవే రెండు గాథ పలుకగనేలా అంటూ భాగవతాన్ని మట్టుకే పలుకుతాను, రామభద్రుడు పలికిస్తున్నాడు అంటూ చెప్పారు. అందరి కవీశ్వరులాగా తాను కూడా తన కావ్యాన్ని ఏ రాజులకో ధనం కోసం అంకితం చెయ్యలేదు, రామపాదార్పితం చేశారు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి, ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వాటులన్ బడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పని మమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. తన కావ్యకన్యకను ఎంత ముద్దుగా పెంచుకున్నారో చూడండి. తన కావ్య కన్యకపై తనకు ఉన్న మమకారం, పితృవాత్సల్యం ఎలాంటిదో ఈ పద్యంలో తెలుస్తుంది. బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్. బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్. గోళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సక్కవుల్ హాలికులైన నేమి గహనంతర సీమల కందమూల కౌతాలికులైన నేమి నిజదార సుతోదర పోషణార్థమై అంటూ తన కావ్యకన్యకను రాజులకి ఇవ్వను అని ముందులోనే ఒక ప్రామిస్ చేశారు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సులికైన తమ్మి చులికైన విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ వనరం ననయతికనాది కవులీయుర్విన్ పురాణవడు తెలుగుల్ జేయుచు మత్పురకృత శుభాధిక్యంబు తానెట్టిగో తెలుగుంజేయరు మున్ను భాగవతము తెలుగుంజేయరు మున్ను భాగవతము దీనిని తెలిగించి నా జన్మంబు సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికి తిరుడుబడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు బొమ్మెర పోతన కూర్చిన కవనపు సేతలు ఎరుగక ఎరుగంగ తీపి వీనులకు విభుతుల మనములకు గురులకు నవ్వవు నీతని కబ్బపు రీతులు గురులకు నవ్వవు నీతని కబ్బపు రీతులు ఈ రచనల్ వేళల వంచదారని
గంటంబు ముంచినాడే రచనల్ వేళల పంచదారని తన గంటంబు ముంచినాడేమో పంచదారని గంటంబు ముంచినా